ఏపీ వైజాగ్ లో జేఈఈ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. 2 నిమిషాలు పరీక్షకు ఆలస్యం కావడంతో ఎగ్జామ్ సెంటర్ లోపలికి అనుమతించలేదు అధికారులు. పెందుత్తులోని చినముషిడివాడ అయాన్ డిజిటల్ జోన్ లో జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాయాల్సి ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు పర్యటన ఉండటంతో పెందుత్తులో ట్రాఫిక్ ను ఆపారు పోలీసులు. దీంతో ఎగ్జామ్ సెంటర్ కు రావడం ఆలస్యమైందని చెప్తున్నారు అభ్యర్థులు. రెండు నిమిషాలు ఎగ్జామ్ సెంటర్ కు లేటుగా వెళ్లడంతో పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వలేదు అధికారులు. ఎగ్జామ్ రాయనీయకపోతే తమ పిల్లలకు 1 సంవత్సరం వృధా అవుతుందన్నారు పేరెంట్స్. పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని మరోసారి ఎగ్జామ్ రాసేందుకు అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరుతున్నారు పేరెంట్స్. 8:30కి ఇక్కడికి రావాలండి టైం యాక్చువల్గా. కాకపోతే మేము 8:32కి వచ్చామండి. ఈ 2 నిమిషాలు కూడా ఏంటంటే మాకు ఇక్కడ ట్రాఫిక్ ఆపేశారు రెస్ట్రిక్షన్స్ వల్ల. పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారని. సో నేను అనేది ఏంటంటే ఇదే లైన్లో పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారు, ఇదే లైన్లో ఎగ్జామ్ సెంటర్ ఉంది. సో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించి వాళ్ళ పేరెంట్స్ కానీ ట్రాఫిక్ కామన్ పీపుల్ అందరిని ఆపేశారు. సో ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ సెంటర్కి ఎంటర్ అవ్వడానికి 2 నిమిషాలు తేడా వచ్చింది. 2 నిమిషాలు సెంటర్ తేడా రావడం వల్ల వీళ్ళు సెంటర్లోకి అలౌ చేయలేదు. సో ఈ రోజు కానీ ఎగ్జామ్ రాయకపోతే 1 ఇయర్ వీళ్ళకి భవిష్యత్తు పాడైపోతుంది. సో నేను అనేది ఏంటంటే ఈ రోజు ఉంది ఎగ్జామ్, ఈ రోజు ఆఫ్టర్నూన్ ఉంది, మళ్ళీ రేపు ఉంది. రేపు లాస్ట్ కాబట్టి అట్లీస్ట్ ఇది దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ సార్ అయినా సరే ఇది ఇష్యూని ఆయన దాకా తీసుకొని వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఆయన కనీసం రేపటికైనా ఈ ఉండిపోయిన పిల్లలకి అవకాశం ఇస్తే వాళ్ళ భవిష్యత్తు ఈ 1 ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇది వీళ్ళు ప్రాబ్లం అని కాదు, పోలీసు ప్రాబ్లం అని కాదు. ఈ సిస్టమ్ పొలిటికల్ గా ఆయన రావడం, ఈ లైన్ లోనే ఆయన వెళ్ళడం కూడా ఇదే లైన్ లో సెంటర్ ఉండడం వల్ల ట్రాఫిక్ ఆంక్షల వల్ల లేట్ అయిపోయాం తప్ప కావాలని లేట్ అయిందేం కాదండి. ఇది పిల్లలు కూడా లెటర్ రాశారు, పిల్లల పేర్లు కూడా రాశాము. దాదాపుగా 20 నుండి 30 మంది ఆగిపోయారండి పిల్లలు. చాలా మంది ఈ రోజు సఫర్ అయ్యారు. సో ఇది నేను పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ సార్ దృష్టికి ఇది తీసుకొని వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా మీడియా వాళ్ళని కోరుకుంటున్నాను. వెబ్సైట్ లో చూసుకోండి, మెయిల్ ఐడి దొరుకుతుంది అన్నారు. వెబ్సైట్ మొత్తం చూశాను, మెయిల్ ఐడి లేదండి. ఇప్పుడు నేను ఇది మెయిల్ కూడా పెట్టలేను. విజయ్ కుమార్ రాజు సార్కి నేను ఫోన్ చేశాను. సార్ అయితే నాకు 4-5 టైమ్స్ కాల్ చేసి ఆయన ఫాలోఅప్ చేశారు. ఇక్కడ లోకల్ సీఏతో కూడా మాట్లాడారు. అయినా సరే వర్కౌట్ అవ్వలేదు. ఆయన దగ్గరకు ఇప్పుడు వెళ్ళి నేను ఈ లెటర్ కూడా సబ్మిట్ చేస్తాను సార్. సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను.